హలో అండి అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఒక సిస్టరు రెగ్యులర్గా నేను ఏ రెసిపీ పెట్టినా కూడా ఆ వీడియో కింద కామెంట్ అయితే మాత్రం మార్చట్లేదండి. రోజు కూడా పాయసం రెసిపీ చూపించండి సిస్టర్ అని అయితే పెడుతున్నారు. తను తినకపోయినా సరే తను అడిగింది కదా అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేశానన్నమాట. ఆ సిస్టరు ఈ వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. తను మన సబ్స్క్రైబర్లో ఒకరే అయ్యి ఉంటారు. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే రియాక్ట్ అవుతారు. పాయసం రెసిపీ చూపించండి సిస్టర్ అని అడుగుతున్నారు. తన కోసమే ఈ స్వీట్ అయితే నేను చేశాను అనమాట. అది కూడా నేను రుచి బియ్యంతో ఫస్ట్ టైం పాయసం చేశాను. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ సిస్టర్ అడిగిందనే చేశాను కానీ తినడానికి మాత్రం చాలా బాగుందనమాట. ఈ రుచి బియ్యం ఏంటంటే లాస్ట్ మంత్ గ్రోసరీ సామాన్లు తీసుకున్నామండి. అప్పటి నుంచి చేయాలనుకుంటున్నాను కానీ ఎప్పుడూ చేయలేకపోయాను. ఈసారి తన కామెంట్ చూసైనా సరే ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అయితే చేశానన్నమాట. ఈ రుచి బియ్యంతో పాయసం చేయడం కూడా చాలా సింపులే. మనం మామూలుగా సేమియాతో ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే రుచి బియ్యాన్ని 1 కప్పు వరకు తీసుకున్నాను. ఆ కప్పు బియ్యాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందు బియ్యం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని అదే గిన్నెలో ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1/2 లీటరే తీసుకున్నాను. 1 కప్పు బియ్యంకి 1/2 లీటర్ వరకు పాలు అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఈ రుచి బియ్యం పాలను ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అలాగే ఉడకడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. అయితే పాలు బాగా మరిగి పొంగు వచ్చిన తర్వాత ముందుగా మనము ఒక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. కొద్దిగా యాలకుల పొడి, మన టేస్ట్కి సరిపడా షుగర్ కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. చాలా ఎక్కువ టైం పడుతుందండి ఈ బియ్యం ఉడకడానికి. మనకి సేమియాల వితిన్ సెకండ్స్లో అయితే అయిపోదన్నమాట. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్, చాలా బాగుందండి. ఎవరైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అంత బాగుంది. రుచి బియ్యంతో నేను ఫస్ట్ టైం చేసినా కూడా నాకు చాలా నచ్చింది అనమాట. మామూలుగా సేమియా అయితే మనకి తక్కువ టైంలోనే అయిపోతుంది. కానీ ఇది రుచి బియ్యం అంట. సేమియా బియ్యం అని కూడా అడుగుతారు. ఏ డిపార్ట్మెంటల్ స్టోర్లో అయినా మనకు దొరుకుతాయి. ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి. ఎక్కువగా ఈ పాయసంలో ఏంటంటే మిల్క్ మేడ్ యూస్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందట. నా దగ్గర అయితే మిల్క్ మేడ్ లేకపోవడం వల్ల నేను షుగర్ వేసుకొని మిల్క్ మేడ్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మిల్క్ మేడ్ లేదు కాబట్టి నేను ఓన్లీ షుగర్తోనే చేసేసాను అనమాట. అయినా సరే టేస్ట్ చాలా బాగుందండి. ఎవరైనా ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనకి రుచి పాయసం అయితే రెడీ అయిపోయింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, శ్రీకాకుళం ఫేమస్ స్వీట్ అండి ఈ రుచి పాయసం. శ్రీకాకుళంలో ఏ పెళ్ళి అయినా ఫంక్షన్ అయినా సరే ఖచ్చితంగా ఈ పాయసం పెట్టే తీరుతారు. మీరు ఎవరైనా శ్రీకాకుళం వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే మాత్రం నాకు కామెంట్ చేయండి. రోజు కామెంట్స్లో అడుగుతున్నారు కదా అనేసి ఈ రోజు అయితే రెసిపీ పెట్టేశాను. చాలా లేట్ అయిందండి. మీ కామెంట్కి రియాక్ట్ అయ్యేసరికి ఏమీ అనుకోవద్దు. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్